నా పేరు అరుణ, మా వారి పేరు శ్రీనివాసరెడ్డి. మాది మార్కాపురం జిల్లా. ఇంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడైతే మార్కాపురం జిల్లా, ఆంధ్ర. నేను మునగాకు రైతుని. మునగాకు అంటే తెలుసుగా, పండించిన వాళ్ళకి ఆదాయం, తిన్న వాళ్ళకి ఆరోగ్యం. ఆరోగ్యం కావాలన్నా ఆదాయం కావాలా? రెండు కావాలి. సరే, అయితే మేము మునగాకును న్యాచురల్ పద్ధతిలో పండించేసి విజయరామ సార్ దగ్గర నేర్చుకొని పండించి తిని తర్వాత మార్కెట్లోకి వెళ్ళాము. ఫస్ట్లో కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పుడైతే బాగుంది, మార్కెట్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. లేడీస్ మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? వంట రూమ్లో అదే, బెడ్రూమ్లో అదే, బాత్రూమ్లో అదే, ఎక్కడ పోయినా ఏం ముచ్చట్లు ఉంటాయి. ఆలోచనలు అలా ఉంటుంది, ఎక్కువ కసి ఉంటుంది, చెయ్యాలి అనే విధంగా. ఎందుకు లేడీస్ ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి ఒక 2 నెలలు షాపింగ్ మానుకుంటే మనం ఏదో ఒకటి మొదలు పెట్టచ్చు. చిన్న షాపింగ్ మానుకుంటే ఫస్ట్లో మా వారు కూడా అక్కడ ఉన్నారు. ఫస్ట్లో డబ్బులు ఇచ్చింది లేదు. ఇది అవుతుందా, ఏదో కూరగాయలు పండించుకుంటున్నావు కదా, కూరగాయలు వేసుకోరాదు, ఇదంతా ఎందుకని 100 సెంట్లు అంటే 1 ఎకరా. 100 సెంట్లతోటి మొదలు పెడదామని భూమిలో అడుగు పెట్టాను. టెక్స్టైల్స్ బిజినెస్ నుంచి మానుకొని ఆరోగ్యం బాగాలేనప్పుడు అందరు విని ఉంటారు ఇంటర్వ్యూస్ అన్నీ. 100 సెంట్లు పోయి ఈరోజు 100 ఎకరాలు వేసాము మునగ తోట. అది రోజుకి అది ఇంకా అవసరం వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 500 ఎకరాల వరకు నా దగ్గర మార్కెట్ ఉంది. కేజీ తీసుకున్న వాళ్ళు చాలామంది తిని ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మునగాకంటే చేదు లేదు, మునగాకంటే రుచి ఉంటుంది, బాగా అన్ని చోట్ల తినగల వీలుంది. పాలల్లో, పెరుగులో, మజ్జిగలో, చపాతీ, స్మూతీలు అన్నిటిల్లో వేసుకునే విధంగా నేను తయారు చేయటం జరిగింది. అది కూడా జనాల ముందు, చాలామంది 100 మంది ముందు నేను డైరెక్ట్గా మజ్జిగలో వేయటం కానీ, పాలల్లో వేయటం కానీ, రైస్లో వేయటం కానీ చూపించాను చాలామందికి ఎదురుగానే. అలా చాలామంది ట్రైనింగ్ ఇచ్చాను. సొంతంగా చేసుకునేటోళ్ళకి కానీ, వండుకునేటోళ్ళకి కానీ, తినేటోళ్ళకి కానీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను చాలా క్లాసులు ఇచ్చున్నాను. మా ఫామ్లో చాలామంది వచ్చి విజిటింగ్ చేసినారు. నిన్న మే 2వ తారీఖు కూడా క్లాసెస్ అయిపోయినాయి. ప్రతి నెల క్లాస్ ఉంటుంది. కొంచెం దూరమైనా కొంచెం టైం తీసుకొని వస్తే అక్కడ ఒకరోజు క్లాస్లో మీరు మునగాకుని ఎలా వండుకోవచ్చు, ఎలా తాగొచ్చు, ఎలా తినొచ్చు, ఎలా పండించవచ్చు, ఎలా మార్కెట్ చేసుకోవచ్చు, నా తనకు తీసుకురావాలంటే ఏ స్టాండర్డ్స్తో తీసుకురావచ్చు, బయట జనాలకైనా ఎలా మనం ఇవ్వచ్చు అనేది ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. అలా చూసుకోవచ్చు. అది మునగాకుతో కాకుండా అందులో అంతర పంటల్లో వచ్చిన గల్జేరాకు పునర్నవం అంటారు కదా, అది కూడా నేను పౌడర్ చేసి కొంతమంది ఆయుర్వేదం వాళ్ళకి అందించడం జరుగుతుంది. తర్వాత అది ఏమంటారు, జుట్టు అలోవెరా కాదు, సరే కొన్ని హెర్బ్స్ ఉంటాయి కదా, మందారాకు, తర్వాత వాటి పేర్లు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు, భృంగరాజు, అది కూడా కలుపు మొక్కలాగా ఉంటుంది, కానీ చాలామందికి ఉపయోగపడేది. మా పొలంలో మొలిచిన ప్రతి కలుపు మొక్కను కూడా నేను మళ్ళీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అదంతా కూడా నేను మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ చూపించడం జరిగింది. క్యారెట్, బీట్రూట్, బూడిద గుమ్మడి, ప్రతిదీ ఈజీగా ఎలా చేసుకోవాలి, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పోకుండా ఎలా ఎండబెట్టుకోవాలి, ఎలా పౌడర్ చేయాలి. మునగాకుతో పాటు 24 ప్రొడక్ట్. అరటిపండు కూడా, ఇప్పుడు అరటిపండు తింటే షుగరు, బీపీ, కొన్ని జబ్బుల వల్ల అరటిపండు తినట్లే, కానీ అరటిపండులో పొటాషియం ఉంటుంది, పిక్కలు పట్టుకునేవన్నీ తగ్గుతుంది, అరటిపండు తినాలి. కానీ అరటిపండు తింటే మనకి ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ వస్తున్నాయి, గ్లూకోజ్ ఉంటుందని తినట్లే. అది కొంచెం పచ్చికాయని కానీ సోలార్ డ్రైర్లో ఎండబెట్టి పౌడర్ చేసి అది తీసుకుంటే అందరం తీసుకునే విధంగా మంచి అట్లా రకరకాలుగా మునగాకుతో పాటు చాలా ప్రోడక్ట్లు నేను అక్కడ క్లాస్లో చూపించి డైరెక్ట్గా పౌడర్ ఎలా చేయాలి, ఎంతసేపట్లో ఎండాలి, ఈ క్లాస్ అయిపోయేంత వరకు నేను అది పౌడర్ రూపంలో కూడా ఎలా చేయాలనేది కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ పెద్దది రావటం, ఈ మునగాకు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి జనాలు కేజీ తీసుకున్న వాళ్ళు 4 కేజీ 5 కేజీలు ఆర్డర్ పెడుతున్నారు. సోలార్ డ్రైయర్లు సరిపోక నేను కంటిన్యూషన్ డ్రైయర్స్ రోజుకు 10 టన్నుల లీఫ్ పెట్టేసుకొని 2 టన్నుల పౌడర్ వచ్చే విధంగా నేను రెడీ చేసుకున్నాము. అది ఈ నెలలో అది ఇన్స్టాలేషన్ అవుతూ ఉంది. అందరికీ ఎప్పుడైనా విజిట్ చేయాలనుకున్నప్పుడు విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, తీసుకొని ఆ నెంబర్ ఫోన్ చేయండి, లేదా ఆఫీస్ నెంబర్ చెప్తే ఆ నెంబర్ రాసుకొని ఫోన్ చేసి నెక్స్ట్ విజిటింగ్లోకి ఎవరైనా వచ్చి చూడవచ్చు. తర్వాత నేను ఎక్కువ చదువుకోకపోయినా చాలామంది ఎంప్లాయీస్కి అవకాశం ఇచ్చాను. ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. నాకు ఒక్క డిపార్ట్మెంట్ దొరకలేదు మా ఏరియాలో కానీ ఎక్కడి నుంచి కానీ. సోషల్ మీడియా, వీడియో ఎడిటింగ్, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మీ ద్వారా ఎవరికైనా తెలిస్తే వస్తారు. మా లోకల్లో యాడ్ ఇచ్చాను పేపర్లో, అక్కడ ఎవరు ఇది చదివినట్లేరు. అగ్రికల్చర్లో మంచి పిహెచ్డి వాళ్ళు వచ్చారు.
మార్కెటింగ్ వాళ్ళు వచ్చారు, ప్యాకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చినారు, ఎంబీఏ వాళ్ళు అందరూ వచ్చినారు. కానీ ఈ ఎందుకు అడుగుతున్నానంటే ఇది నేను చేసే పని ముందుకు తీసుకెళ్ళాలంటే ఎన్ని ఛానళ్ళు కాకుండా మా సొంత ఛానల్లో అందరికి ప్రతి ఒక్కళ్ళు మీ ఛానల్ ఏముంది, రోజు నేను ప్రతిరోజు మునగాకుని ఎలా ఉపయోగించుకుంటాను. మినప వడలు చేస్తాను, సపోజు బొరుగుల తాలింపు ఉగ్గాని అంటారు, అది చేస్తాను. నార్మల్ ఉప్మా చేస్తాను. ప్రతి వంటలో మునగాకుని ఎలా ఈజీగా చేసుకోవచ్చు, నేను తిని ఆచరించింది జనాలకు చెప్పాలన్నా, ఫామ్లో ఏం జరుగుతుంది, అక్కడ కంపెనీలో ఏం జరుగుతుంది, ఇదంతా బయట ప్రపంచాన్ని తెలియటానికి నాకు ఒక వీడియోగ్రాఫరు అది షూటింగ్ చేసి పెట్టే మనిషి కావాలి. ఎవరన్నా ఉంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ ఆఫీస్ నెంబర్ ఇస్తాను. నా నెంబర్ పొలంలో ఉన్నప్పుడు ఒకసారి తీయలేని పరిస్థితికి వచ్చింది. 77023 77023 97767 నెంబరు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళైనా మంచి శాలరీస్ ఇస్తాను, మళ్ళీ మంచిగా వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాను. నా చిన్న పిల్లలైతే నా కొడుకులాగా చూసుకుంటాను. ఆల్రెడీ మా కొడుకు అక్కడే ఉంటాడు. మా అబ్బాయిని కూడా జాబ్ చేయనీయకుండా నా దగ్గర ఉంచాను. ఫస్ట్లో నాకు అది బాగా ఒత్తిడైంది. మా వాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు, నీతో పాటు మంచిగా జాబ్ చేసినాడు, ఎండైడ్ చదివిన పిల్లని తీసుకొచ్చి మట్టిలో పెడుతున్నావు అన్నావు. ఆయన అన్నదానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. పోయిన సంవత్సరం మ్యారేజ్ చేద్దామని చాలామందిని సంబంధాలు అడిగితే అస్సలు నో, మేము ఇవ్వము, హైదరాబాద్లో ఉంటే ఇస్తాము, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా. మేమిద్దరము పబ్లిక్లో ఉండేటం అనమాట, పొలిటికల్లో కానీ బిజినెస్లో కానీ అంత ఏరియా మొత్తం తెలిసిన వాళ్ళమే. మేమంటే ఏంటో తెలిసినా కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ అయినసరికి మేమిద్దరం ఏంటో తెలిసి ఇస్తారన్నారు. పిల్లోడు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, అగ్రికల్చర్లో ఉన్నాడు అన్నప్పుడు ఎవరు ముందుకు రాలే. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ బాబుని చూసి ఇప్పుడు ఆ వద్దన్న వాళ్ళు మొత్తము మళ్ళీ ఈ సంవత్సరం పిల్లని ఇస్తామని వస్తుంటే, బాబు వద్దు, రైతుగా ఇష్టపడే వాళ్ళు వస్తే మళ్ళీ చేసుకుందాము, ఇప్పుడు వద్దమ్మా ఇంకా వాళ్ళు. పోయిన సంవత్సరం వద్దన్న వాళ్ళు ఈ సంవత్సరం మళ్ళీ మనం చేసుకోవద్దు. వాళ్ళు హైదరాబాద్లో ఉండన్న వాళ్ళు కొన్ని రోజులు హైదరాబాద్ ఉండి రానిస్తే బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి చదివాను హైదరాబాద్లో. హైదరాబాద్ ఎలా ఉండదు నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళట్లేదు. అంటే హైదరాబాద్ తప్పని కాదు, ఈ పల్లెటూరు ఈ వాతావరణం కంటే అదేం గొప్ప కాదు. నేను పల్లెటూరులో ఇండస్ట్రీలు పెట్టా, 54 మందికి ఉద్యోగం ఇచ్చా. అందరు చెట్టు కింద కంప్యూటర్ పెట్టుకొని చేసుకుంటున్నారు. ఆవులు ఉంటాయి, అక్కడ గేదెలు ఉంటున్నాయి. మంచిగా వాళ్ళు ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నారంటే మా కంపెనీ వాళ్ళు అంత ఒక హెచ్ఆర్ మేడం అన్నారు, హైదరాబాద్లో 1,50,000 శాలరీ చేసి వచ్చారు. అక్కడ ఉన్నారు నా దగ్గర. శాలరీస్ పక్కన పెడితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఇలాంటి చోట ఇంత పల్లెటూరులో ఇలాంటి ప్రకృతి మధ్యలో నేను ఇట్లాంటి జాబ్ చేస్తాను నేను కల్లో కూడా అనుకోలేదు. 4 మనీ ప్లాంట్ పెట్టుకుంటారు, 4 చెట్లు పెట్టుకొని కూర్చుంటారు ఆవిడ. అంటే ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అంటే హైదరాబాద్లోనే జాబ్ అని కాదు, పల్లెటూరులో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. రోజు ఆ మొక్కలతోటి వాటితో జరిగే అన్ని వీడియో తీసుకుంటూ ప్రపంచానికి చెప్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. తర్వాత మునగాకు ముందు తినండి అందరూ. నా దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు చేసుకుని అయినా మునగాకు తింటే ముందు నీరసం కానీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం ఏదన్నా చెయ్యాలంటే ముందు ఇంట్లో నుంచి వెళ్ళి ఉదయం బద్ధకం పోవాలి, కాన్స్టిపేషన్ పోవాలి, నీరసం పోవాలి, అన్ని పోషకాలు ఉండాలి అన్నప్పుడు ముందు మునగాకును వాడితే చాలా జబ్బులు, చాలా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ, ప్రోటీన్ కానీ మొత్తం ఉంటుంది. ముందు మనం పెందలాలు వేసి ఒక పని మొదలు పెట్టాలంటే నీరసం లేకుండా బాగుంటుంది. అలా మొదలు పెట్టుకొని తిని తర్వాత మునగాకును కూడా వేయాలనుకునే వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. ఏదో ఒక పంట స్టార్ట్ చేయండి. 24 ఉన్నాయి మా దగ్గర. ఏదో ఒకటి మందార పూలు, మందార ఆకులు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. మందార పూలు మేము రోజు చేతులు ఎత్తేయటమే, లేదు అవుట్ ఆఫ్ స్టాక్ అని వెబ్సైట్ ఉంది మాది. అందులో రోజు భారతదేశం మొత్తం వస్తుంటాయి దాంట్లో ఫోన్లు, మందార ఆకులు కావాలని. మా అబ్బాయి ఈ తోట ఏదో పెట్టామా అంటే ఎన్ని పెడతారా, నేను రైతులకు అవకాశం ఇద్దాం, ఎవరన్నా లేడీస్ అయితే పూలను చూసుకుంటూ ఎంత బాగుంటుందండి మందార తోట, చూసుకున్నా చాలు అది. నెక్స్ట్ మా వారిని బతిల్లాడు, ఒక 100 ఎకరాల పొలం చూసి అన్ని స్థలాల రూపంలో పెట్టాడు ఆస్తి అంతా. ఒక 100 ఎకరాల పొలం చూపిస్తే మందార తోట, గులాబీ తోట, గులాబీ లెక్కలు కూడా బ్యూటీషియన్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు, లిప్టిక్ కోసం అని, ఫేషియల్, ఏవో రకరకాలుగా. అలా గులాబీ తోటలు, మందార తోటలు, గోరింటాకు, ఇవి అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన ప్రతిదీ కూడా భృంగరాజు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. తంగేడు పువ్వులు కూడా అడుగుతున్నారు ఇప్పుడు హెయిర్ కలర్ కోసం. అట్లా ఏదో ఒకటి అన్నీ పెట్టేసుకొని లేడీస్ని 1 ఎకరా న్యాచురల్ ఫార్మింగ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది.
నేనైతే మునగ తోట వేసాను, చిన్న చిన్న అంతర పంటలు చేస్తున్నాను. కమర్షియల్లో ఇన్ని పంటలు వెళ్ళటం నాకు కూడా సాధ్యం కాదు, కానీ ఎవరైనా వేస్తే నేను మార్కెటింగ్ చూపిస్తాను. నెంబర్ ఫోన్ చేసి ఆఫీస్లో ఎంటర్ చేసుకొని మేము ఈ క్రాప్ వేస్తున్నామని మేడం గారి దగ్గర, అది మేడం, ఆ మేడం పేరు, నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన మేడం పేరు మంజు మేడం, తను రాసుకొని మీతో రెగ్యులర్గా మాట్లాడతారు. అగ్రికల్చర్ టీం 3 ఉన్నారు. మీకు ఏమన్నా తెగుల్స్ వచ్చినా దానికి ఏదన్నా ఉన్నా కూడా న్యాచురల్ పద్ధతిలో కషాయాలు చేసుకోవటానికి మీకు చెప్తారు. మళ్ళీ ఏమన్నా కషాయాలు అర్జెంటుగా కావాలి, ఒక 10 గుంటలు వేసారు, 10 మందార చెట్లు, దానికి ఏమైనా తెగులు వచ్చింది, ఇమీడియట్గా కావాలంటే ఒక 2-3 లీటర్లు మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎమ్మటే పంపిస్తారు కొరియర్ ద్వారా, ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా. కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు, చిన్న పూలు మీకు సరిపడా మిగిలింది 1 కేజీ అయినా నా తనకు చేర్చవచ్చు. మీరు ఒక 20 చెట్లు ఉన్నాయి ప్రజెంటు, ఆ ఆకు తీసే నా దగ్గర చేర్చండి. భృంగరాజు కానీ, గులాబీ రెక్కలు కానీ, రకరకాలు ఏదైనా మీ దగ్గర చిన్న చిన్నవి ఉన్నప్పుడు లిస్ట్ పంపిస్తాము. ప్రజెంట్ 24 ప్రోడక్ట్ లిస్ట్ మీకు వస్తుంది. అప్పుడు నేను చెప్పిన నెంబర్ హాయ్ పెట్టినా మీ అందరికీ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో ఏ బండి ఇచ్చినా కూడా కొన్ని కేజీలు, ఎకరాలు అయినా పర్లేదు, చిన్న చిన్నగా కొంచెమైనా. ఈ మధ్య ఉత్తరైనాకు సార్ అస్సలు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఉత్తరైనాకు, అది అస్సలు లేదు, ఎండల కారణంగా లేదు. అదే ఒక క్రాప్ లాగా పండించుంటే ఉండేది ఉత్తరైనాకు. చలికాలం ఉంటుంది కానీ ఇప్పుడు లేదు. ఎక్కడ కంపకర్రలు అంటే ఎంత లెక్క ఎతికినా కూడా మొద్దులు ఉన్నాయి కానీ లేవు. ఇప్పుడు ఆయుర్వేద వాళ్ళు మొత్తం అరుణమ్మకే ఫోన్ చేస్తారు, ఇంకేమన్నా పండించావా, ఏమన్నా ఉన్నాయని. తర్వాత మీరు అమెజాన్లో చిట్ల మాధవ అనే పౌడర్ని సెర్చ్ చేయండి. చిట్ల మాద పౌడర్ అని కేజీ 10,000 ఉంది. అది కడుపులో గడ్డలు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ ఇవి ఏ గడ్డలైనా, ఇప్పుడు నా జబ్బు అయితే గడ్డలు జబ్బే కదా, ఆ రోజు క్యాన్సర్ అని, ట్యూమర్ అని, బయాప్సీ చేస్తామని చెప్పి, తర్వాత ఇక్కడ నుంచి సూది తెచ్చి ఇక్కడికి గుచ్చారు, 2 సైడ్ల నుంచి థైరాయిడ్ టచ్ కాకుండా ఒక సూది గుచ్చారు. అలాంటి అవన్నీ కూడా గడ్డల కారణంగానే కదా. ఆ చిట్ల మాధవ ప్లాంట్లోంచి కొన్ని మీ దగ్గర ఉందంట కదా సార్, చిట్ల మాధవ ప్లాంట్, రణపాల కొండపిండాకు, ఆల్వేస్ ఎప్పుడు అది ఎదురు చూస్తున్నారు. రణపాల కొండపిండాకు కూడా పొలాలలో పండుది, అది కూడా ఫుల్ మార్కెట్ ఉంది. ఇది చిట్ల మాధవ ప్లాంట్ అంట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో 10,000 ఉంది. అది నాట్ అవైలబుల్ అని వస్తుంది ప్రోడక్ట్, కొందామన్నా కూడా లేదు. అవి మన ఇంట్లో పెంచుకొని రోజు 4 ఆకులు తిన్నా మనకి గడ్డలు అన్నీ పోతాయంట. నేను ప్రజెంట్ మహారాష్ట్ర నుంచి ఒక 10 మొక్కలు తెచ్చి ప్రజెంట్ నాటి జాగ్రత్తగా పెట్టాను. దాని నుంచి అది రూట్స్ వస్తున్నాయి బాగా. అట్లా ఏదన్నా వెరైటీ, ఏదైనా జబ్బులు తగ్గించే పంటలు, ఏదన్నా పంటలు పండించి కొంచెం ఫోన్లో తగ్గించుకొని, కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ కొంచెం కొంచెం 1 ఎకరా మొదలు పెట్టేస్తే సారు ఇప్పుడు అన్నిటికంటే వాల్యుబుల్ టైమే కదా. ఇప్పుడు విజయరామ్ సారు ఎంత టైం ఇస్తున్నారు మనకి, ఆ టయాన్ని ఇక్కడ వచ్చినందుకు ఒక 10 మంది ఆయన మళ్ళీ సార్కి రిటర్న్ మెసేజ్ మేము ఇది వేసాం సార్ అని ఒక్కడు ఆయన హ్యాపీగా ఉంటారు. నేను కానీ ఫస్ట్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళాను, నాటు ఆకుకూర విత్తనాలు కావాలని వెళ్ళినప్పుడు తెలిసింది అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, జబ్బులు ఎందుకు రాకుండా ఉంటాయి దీంట్లో, అసలు వచ్చినాయి ఎట్లా పోతాయి అన్నీ తెలుసుకున్న తర్వాత నేనేమన్నా చేద్దామని సరే మునగ తోట వేస్తాను, మార్కెట్ ఉంటుందా అని సార్ని అడిగితే సార్ ఏమన్నారు, నిజాయితీని పెట్టుబడిగా పెడితే మార్కెట్ మీ దగ్గరికి వస్తుంది అమ్మ, నిజాయితీ అనే దాన్ని నువ్వు మంచిగా తయారు చేయి, మార్కెట్ అనేది నీ దగ్గరికి వస్తా. ఆ మాట నాకు రోజు చెవులలో తిరుగుతూ ఉంటుంది. నిజాయితీ పెట్టుబడి. మనం కూడా నిజమైన ప్రోడక్ట్. ఈరోజు బేగం బజార్లో అది ఆ పేరే రాదు, కాటికాక అంటారు, భృంగరాజు వెళ్తే మట్టి అది 2 సమానంగా ఉంటున్నాయి, కొనటానికి వీలు కానంత విధంగా తయారైంది అది. అదే మీరు నిజాయితీ మామూలుగా భృంగరాజు తింటారంట కూడా కొన్ని డిసీజ్కి, ఆయుర్వేదం వాళ్ళు అడుగుతూ నాకు జుట్టు హెయిర్కి ఎటు ఉన్నది. అది ఏదైనా ప్రోడక్ట్ బాగా నిజాయితీగా చేర్చగలిగితే మనకు అసలు అది ఆకాశం అంత అవకాశం ఉంటుంది. ఇది నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి, చూసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఎన్నిసార్లు వస్తాం ఇట్లా, ఏదో ఒక రోజు మైక్ పట్టుకొని మీరు కానీ అట్లా కోరుకుంటున్నాం మేమందరం. ఏంటంటే ఒక్కళ్ళని చేసేది కదా. నేను అనుకుంటాను చాలామంది ఉంటారు కదా సార్, నేను మన సార్ని అడిగాను, చాలామంది అయినాం కదా సరిపోతారా సార్ రైతులు అంటే, ఎక్కడమ్మా చూసేవాళ్ళు తప్పితే చేసేవాళ్ళు తక్కువ మంది. మొన్న అక్కడ సభలోకి వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారు, వేల మంది. నేను అనుకుంటా రైతులు మరెంతమంది అయినాం అనుకుంటా, తక్కువే. ఇంకా మనం 5%లో ఉన్నామమ్మ, మీరందరూ చాలా బాగా. నేను కానీ మా కోడలు వస్తే మా కొడుక్కి కోడలికి కంపెనీ చెప్పి నేను కూడా ఇట్లా మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా, ఎవరికైనా సహాయం చేసుకుంటా తిరగటమే.
నేను తయారు చేసిన ఈ మునగాకు ప్రోడక్ట్లో 100 ఎకరాల నుంచి వచ్చే దాంట్లో 25% ట్రస్ట్ తీసుకున్నాను. పేద పిల్లలకి ఎవరికన్నా జీతాలు పెట్టుకోవడం. అప్పుడు ఈ రోజుకి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యేది. నాకు కొంచెం హెల్త్ అంటే జాగ్రత్త ఉంటుంది, డాక్టర్ అంటే భయం ఉంటుంది. అసలు డాక్టర్ని చూస్తే భయం. చిన్నప్పటి నుంచి పారాసిటమాల్ 3 సార్లు ఊపి పక్కన పడేస్తాం మా నాన్న చూడకుండా. వేసుకున్నానని చెప్పి జబ్బు తగ్గించుకుంటాను. నాకు అంత భయం టాబ్లెట్లు అంటే. అట్లాంటిది డాక్టర్లు అలా చెప్పినప్పుడు ఎంత భయపడినప్పుడు నేను దేవుడితో మాట్లాడి, ఇంకా బతికితే జనాల కోసం బతికిస్తావా ఏమన్నా అని నేను 20 సంవత్సరాల తర్వాత నేను దేవుడికి దండం పెట్టి అప్పుడు బతికా. ఏదైనా కానీ బాగుంది, ఆరోగ్యంగా ఉన్నా, నలుగురికి ఉపయోగపడాలని ఉంది. అబ్బాయి ఇప్పుడు కంపెనీ పెట్టాడు కాబట్టి కోడలను చూసి వాళ్ళిద్దరు నా కంపెనీలో పెట్టేస్తే నేను కానీ గురుగారితో ఏదో నా చేతన సహాయము రైతులకి అది ఆర్థికంగా కానీ సమయం కానీ, ఇప్పుడు సమయం ఇచ్చే వాళ్ళ ఇప్పుడు అన్నిటికంటే ఆ సమయము డబ్బు ఏదైనా చిన్న సోలార్ డ్రైయర్స్ కానీ ఏదన్నా 1 ఎకరా 2 ఎకరాలు మునగ రైతులు వేసుకున్న వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా కూడా సహాయం చేసి వాళ్ళకి కొద్దిగా చదువుకున్న వాళ్ళకి ముఖ్యంగా 10,000కి 20,000కి హైదరాబాద్లో జాబ్ చేసి వాళ్ళు ఎంత కష్టపడతారో నేను హైదరాబాద్లో 10 సంవత్సరాల నుండి చూశాను. అక్కడ పనిచేసే టీచర్లు కానీ 6,000కి 7,000కి టీచర్లు చేస్తూ వాళ్ళు కష్టాలు అవి చూశాను. ఎవరన్నా అట్లా ఒక చదువుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి 2 ఎకరా చేస్తుంటే వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి ఆ కషాయాలు అవి కూడా కొంచెం ఇచ్చేసి కొంచెం సోలార్ డ్రైయర్లు పెట్టేసి కొంచెం ఏదన్నా వాళ్ళకు ఇప్పుడు ఈ వీడియోలో అవకాశం అంటే ఎక్కువ ఎక్కడెక్కడి నుంచి పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. 100 ఎకరాలు వేస్తాం కొంటావు, నువ్వు చెప్పావు కదా వీడియోలో 200 ఎకరాలు ఇట్లా మార్కెటింగ్ వాళ్ళు వస్తున్నారు. అట్లా కాదు, చిన్న రైతులకి 2 ఎకరాలు 5 ఎకరాలు అలాంటి రైతులు, మహిళలు ఇట్లా ఎవరన్నా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం ఉద్దేశం. సహాయం అంటే మళ్ళీ పెద్దలు నువ్వు చెప్పావు కదా మైక్ తీసుకొని ఎందుకు కొనవు, మేము 50 ఎకరాలు వేస్తాము అట్లా వద్దు. ఇట్లా నేను చెప్పేది ఏంటంటే ఒక రైతు వారీగా అందరికీ ఉపయోగపడేలాగా వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. 100 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి వ్యవసాయం ఉన్నా బతుకుతారు, లేకపోయినా బతుకుతారు. అది నా ఉద్దేశం చెప్పటం. ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ సార్కి మీ అందరికీ నమస్కారం. 77-023-977-67 9 to 5 టైం అది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.